హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకు ఎండబెట్టే విధానం గురించి తెలుసుకుందాము. దీన్ని కోసిన తర్వాత కాడలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీసేసి శుభ్రంగా 2 సార్లు కడిగి కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే అందులో ఉండే పోషకాలన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరబెట్టే తర్వాత ఒక 2 అవర్స్కి ఒకసారి ఆ ఆకుల్ని పైన కింద ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ ఫ్యాన్ గాలికి అందులో ఉన్నటువంటి తడంతా కూడా ఆరుతుంది. ఈ విధంగా 2 రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాతనే మనం వాటిని మళ్ళీ ఒక కళాయిలో వేసేసి డ్రై రోస్ట్ చేయొచ్చు లైట్గా. దాని తర్వాత మనం పొడి చేసుకోవచ్చు. ఈ పొడి మునగాకు పొడిని అర్లీ అవర్స్లో మనం తాగేటటువంటి వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. దీన్ని మురింగా పౌడర్ అని కూడా అంటారు, మునగాకు పౌడర్ని. తర్వాత మనం వాము జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, దాంతోపాటు దీన్ని కూడా కలిపి వేడి నీళ్ళలో కలిపేసి తాగొచ్చు ఫ్రెండ్స్. దీని మునగాకు పొడి ఎండుమిర్చితో కూడా చక్కగా మునగాకు కారం తయారు చేసుకోవచ్చు. దీంట్లో విటమిన్ ఏ, సి, ఈ, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్తహీనతను తగ్గించడానికి కూడా దీన్ని వాడచ్చు. బలానికి కూడా వాడచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మునగాకుని చక్కగా ఆరబెట్టుకొని మనం ఈ విధానం ద్వారా మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.